ఎరాబీ, నా ఆఫీస్కే వచ్చి నన్నే కొట్టి అవమానిస్తారా? మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను. 100 రెట్లు రివెంజ్ తీర్చుకుంటాను. ఈ ఆదిత్య ఏంటి పదే పదే కాల్ చేస్తున్నాడు? కమాన్ 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 హారిక, పిక్ చేయి. హలో. హాయ్ డార్లింగ్. వైఫ్ ను లవర్ ను పిలిచినట్టు డార్లింగ్ ఏంటి? నేను నీ లవర్ని కాకపోయినా నీ బేబీకి ఫాదర్ని కదా. పదే పదే అది గుర్తు చేయకు. మర్చిపోయే విషయం అది. మన స్వీట్ మెమరీ. వెరీ బ్యాడ్ మెమరీ. ఎందుకు కాల్ చేసావు? ఎందుకు బేబీ టెన్షన్గా ఉన్నావు? నీకే ఒంటరిగా ఉండి కాల్ చేస్తావు. నేనిక్కడ ఫ్యామిలీతో ఉన్నాను. అయితే నువ్వు కూడా నా దగ్గరకు వచ్చేయచ్చు కదా. మొహం పగలు కొడతాను. ఆల్రెడీ మీ అక్క బావ నా 2 చంపలు వాయించి వెళ్ళారు. ఎందుకు? నేను చేసిన పని వాళ్ళకి తెలిసిపోయింది. తెలిసిపోయిందా? నువ్వెందుకు అంతలా షాక్ అవుతున్నావు? నిన్ను కొట్టిన వాళ్ళు నన్ను వదిలి పెడతారా? దీనిలో నీకేంటి సంబంధం? బేబీ విషయంలో మనిద్దరికీ సంబంధం ఉంది కదా. బేబీ బేబీ కూల్. నేను మాట్లాడుతుంది మన బేబీ గురించి కాదు, ఫేక్ కరెన్సీ గురించి. ఫేక్ కరెన్సీనా? అదేంటి? ఆ అభిరామ్ని దెబ్బ కొట్టాలని ఒక ట్రైల్ వేసి ఫెయిల్ అయ్యాను. వాణ్ణి దెబ్బ కొట్టాలని చూసి నేను చంపదెబ్బలు తిన్నాను. అంటే నువ్వు కూడా ఫెయిల్ అయ్యావా? ఒక్కసారి కాదు, డిజైన్స్ విషయంలో, టెండర్స్ దగ్గర, స్పాన్సర్స్ దగ్గర, ఇప్పుడేమో దొంగ నోట్ల మ్యాటర్లో. అటెంప్ట్ చేసిన ప్రతిసారి ఓడిపోతూనే ఉన్నాను. మరి నేను మాత్రమే ఫెయిల్ అయినట్టు నన్ను బ్లేమ్ చేసావు? ఓటములు అందరికీ వస్తాయి డార్లింగ్, కానీ ఈ ఆదిత్య గెలిచే వరకు ఫైట్ చేస్తూనే ఉంటాడు. ఇది చెప్పడానికేనా నాకు కాల్ చేసావు? కాదు, నాకు నీ హెల్ప్ కావాలి. మళ్ళీ ఏం చేయాలి? నేనొక ప్లాన్ అనుకుంటున్నాను, అందులో నువ్వు కూడా పార్టిసిపేట్ చేయి. నా వల్ల కాదు, నన్ను వదిలి. సారీ డియర్, నువ్వు నాకు దొరికిన బ్రహ్మాస్త్రానివి. అంత ఈజీగా వదులుకోలేను. నేను టెన్షన్ పడలేను. తప్పదు డార్లింగ్. అభిరామ్ని, సంస్కృతి ఈవెంట్స్ని నాశనం చేసే వరకు మనం పోరాడాలి. ఈలోపు నేను నాశనం అవుతాను. నీతో మాట్లాడుతున్నట్టు ఆల్రెడీ బస్సు అక్కకి తెలిసిపోయి వార్నింగ్ ఇచ్చింది. అక్కలు కూడా డౌట్ పడుతున్నాడు. అది నీ ప్రాబ్లం, నువ్వే మేనేజ్ చేసుకో. నాకు హెల్ప్ చేయకపోతే నేను కూడా నీకు ప్రాబ్లం అవుతాను. మన బేబీ గురించి చెప్పేస్తాను. నన్ను ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు? నాకు వేరే దారి లేదు. నీకు కూడా సెకండ్ ఆప్షన్ లేదు. ఏం చేయాలో చెప్పు. ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. రెడీగా ఉండు. దీన్ని ఏదోలా బదిలించుకోకపోతే టెన్షన్తో నేను చచ్చేలా ఉన్నాను. ఏదో ఒకటి చేయాలి. ఏం చేసైనా సరే అభిరామ్ని దెబ్బ కొట్టాలి. ఈసారి కొట్టే దెబ్బ మామూలుగా ఉండకూడదు. అభిరామ్ని టోటల్గా షట్ డౌన్ చేసేస్తాను. వాసు గారు, మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. వదినా, కిట్టు బడి ఫీజు కట్టావా? డేడీ తీసాను దమయంతి, స్కూల్లో రేపిస్తాను. అంటే నువ్వింకా ఫీజు కట్టలేదన్నమాట. అంతేలే వదినా, ఈ పల్లెటూరు దాని కొడుక్కి చదువులెందుకని నీ ఉద్దేశం కదా. ఏమైంది దమయంతి? ఏముందిలే పెద్దమ్మా, దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించినట్టు కిట్టు బడి ఫీజు కట్టమని అభి అన్నయ్య చెప్పాడు కదా.
వసు వదిన కట్టలేదంట. ఏం వసు, నిజమేనా? ఇదే బన్నీ విషయంలో అయితే నువ్వు ఇలానే చేస్తావా అక్క? బన్నీగాడికి ఎందుకు లోటు చేస్తుంది? వాడొక పూట భోంచేయకపోతేనే వసు మనసు ఒప్పుకోదు. ఏంటి వసు, దమయంతి కిట్టులకు ఇక్కడ ఏ లోటు రాకూడదని నేను నీకు చెప్పాను కదా. ఏమైందమ్మా? ఏముంది అభి, కిట్టుగాడి స్కూల్ ఫీజు కడితే తన ఖజానా తరిగిపోతుందని వసు కట్టకుండా వచ్చిందంట. వసు అక్కకు మరీ ఇంత పార్షియాలిటీ పనికిరాదు బావగారు. వసుగారికి అలాంటి పక్షపాతం లేదా హారిక? మరి వసు వదిన కిట్టుగాడికి బడి ఫీజు ఎందుకు కట్టలేదన్నయ్య? ఫీజు కట్టాలని తన బ్యాంకు వెళ్లారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, నీతో దొంగ నోట్లు పంపించింది ఆదిత్య సారా? అభిరామిని అరెస్ట్ చేయాలనుకున్నారన్నమాట. అవి దొంగ నోట్లండి. ఇది జరిగింది. అలా వసుగారు నన్ను అలర్ట్ చేయకుండా ఉంటే ఫేక్ కరెన్సీ కేసులో నేను అరెస్ట్ అయ్యి మన కంపెనీకి బ్యాడ్ నేమ్ వచ్చేది. ఆ ఆదిత్య గారికి ఇంకా బుద్ధి రాలేదా అన్నయ్య? వాడి ఆఫీస్కి వెళ్ళి 2 చెంపలు పగలగొట్టి బాగా బుద్ధి చెప్పి వచ్చాం. ఇక వాడు మళ్ళీ మన జోలికి రాకపోవచ్చు. మంచి పని చేశారండి. అసలు అలాంటి వాణ్ణి జైలుకి పంపించాలి. ఆ రోజు కూడా వస్తుంది పావని. త్వరలోనే వాడితో చిప్పకూడు తినిపిస్తాం. ఎంతమందిని జైలుకు పంపిస్తారా? నా రాజాని పంపించి, ఆ ఆదిత్యను పంపించి మీరు మాత్రం హాయిగా ఇంట్లో ఉంటారా? ఇంత జరిగితే మాకెందుకు చెప్పలేదు వసు? మీరు చెప్పనిస్తే కదమ్మా. మీరందరూ వదిన్ని మాట్లాడకుండా చేస్తున్నారు. ఇదిగో మాట్లాడకుండా మాటలు పడమని వసు వదినకి మేమైనా చెప్పామేంద్రా? ఇంతకీ రేపైనా కిట్టుగాడు ఫీజు కడతారా? రేపు స్కూల్కి వెళ్ళి ఇచ్చేస్తాను దమయంతి. ఆ, నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. నమస్కారం అయ్యా. నమస్కారం పంతులు గారు. మీరేంటిలా? నేనే రమ్మన్నానభి. రేపు శివరాత్రి పండగ కదా, పంతులు గారి చేత పూజ చేయిద్దామని పిలిపించాను. ఓ, పంతులు గారు, పూజకి ఏం కావాలో చెప్తే ఈ రోజే తెప్పించుకుంటాం. పూజ సామానికి లిస్ట్ రాసి తీసుకొచ్చానమ్మా. ఉమ్, ఇదిగో తీసుకోండి. అలాగే పంతులు గారు. మీ కుటుంబ పద్ధతి ప్రకారం పూజలో నగలు కూడా పెట్టాలి. వాటిని కూడా సిద్ధం చేసుకోండి. తప్పకుండా పంతులు గారు. ఈ రోజే మా నగలన్నీ మెరుగు పెట్టిస్తాం. సరేనమ్మా, నేను రేపు ఉదయం వస్తాను. మంచిది. వస్తానమ్మా. మంచిది. వస్తాను బాబు. రేపు పూజలు ఎవరు కూర్చుంటారు? వసుని కూర్చోపెడదాం అత్తయ్య. తన వల్లే ఈరోజు మన కుటుంబానికి, కంపెనీకి మంచి జరిగింది. ఇప్పుడు వసు అక్కనేనా? ఈసారి పూజలో నేను కూర్చుంటాను. నీకు పూజలు వ్రతాలు సెట్ అవ్వవు. కామ్గా ఉండు. ఏ ఎందుకు సెట్ అవ్వవు? నాకు కూడా భక్తుంది. భక్తి గురించి కాదు హారిక. నువ్వు కడుపుతో ఉన్నావు కదా, అంతసేపు పూజలో కూర్చోలేవు. కూర్చోగలనత్తయ్యా, నా వల్ల అవుతుంది. నీ వల్ల కాదని చెప్తున్నాం కదా. అనవసరంగా రిస్క్ తీసుకోకు హారిక. ఇదిగో మా ఆయనే ఉండుంటే ఈ ఇంటి ఆడపడుచుగా నేనే పూజలో కూర్చునేదాన్ని. నాకు ఆ ప్రాప్తం లేదు. ఈ పాటికి నా రాజాతో పెళ్ళయ్యుంటే మొత్తెదువుగా నేను పూజలో కూర్చునేదాన్ని. వచ్చే శివరాత్రి వరకు ఆగాలి. వసు, రేపు పూజ బాధ్యత అంతా నీదే. నేనొక్కదాన్నే కాదక్కా, నువ్వు నేను కలిసి చేద్దాం. భాస్కర్, నువ్వు పూజ సామాన్లు తెప్పించు. అలాగే. నగలు మెరుగుపెట్టే మనిషిని పిలిపిస్తాను. నువ్వు ఆ పని చూడు వసు. ఏంటే పక్కకొచ్చేసావు?
నన్ను కాదని వసోకతో పూజ చేస్తుంటే ఏం చేయాలి నేను? పూజ చేస్తే నీకేం వస్తుంది? ఒళ్ళు నొప్పులు తప్ప. అదే నువ్వు ఆ పూజలో లేవనుకో, వసుకు తలవంపులు తీసుకురావచ్చు. ఏమంటున్నారంటీ? ఇప్పుడు మన టార్గెట్ ఏంటి? మీ అత్తయ్యతో వసుని తిట్టించాలి కానీ భక్త శబరిలా మీరాబాయిలా మంచి పేరు తెచ్చుకోవడం కాదు కదా. కానీ ఈ ఇంట్లో నాకు ఇంపార్టెన్స్ ఉండాలి కదా ఆంటీ. నీకు ఇంపార్టెన్స్ రావాలి అంటే ముందు వసు విలువ తగ్గించాలి. అందరి ముందు వసు పరువు తీయాలి. అప్పుడు వసు గౌరవం తగ్గుతుంది, నీ విలువ పెరుగుతుంది. కరెక్టే, కానీ ఆ పని ఎలా చేస్తాం? మంచి పని చేయాలంటే కష్టం, కానీ ముంచే పని అయితే ఎంతసేపే. మీ దగ్గర ఏదైనా ఐడియా ఉందా? మీ అత్తయ్య ఐడియా ఇచ్చిందే. ఏంటి? వసు అక్కని తిట్టించడానికి అత్తయ్య ఐడియా ఇచ్చిందా? అంటే మనకు అవకాశం వచ్చేలా చేసిందే. కాస్త అర్థమయ్యేలా చెప్పండి ఆంటీ. రేపు పూజలో ఇంట్లో నగలన్నీ పెట్టాలని పంతులు గారు చెప్పారు కదా. అవును. ఆ నగలను మెరుగు పెట్టించే పని మీ అత్తయ్య వసుకి అప్పచెప్పింది. కాసేపట్లో మెరుగు పెట్టే మనిషి ఇంటికొస్తున్నాడు. అతని మనం మేనేజ్ చేసామే అనుకో, నగల విషయంలో రేపు వసుని మనం ఇరుకుని పెట్టచ్చు. మేనేజ్ చేయడం అంటే ఎలా ఆంటీ? నువ్వు మరీ ఇంత శుద్ధపప్పు వేంటే? టీవీ సీరియల్స్ చూడవా నువ్వు? ఎంతమంది ఎన్నిసార్లు ఈ ప్లాన్స్ చేస్తుంటారు. ఎప్పుడు చేసినా వర్కౌట్ అయ్యి టీఆర్పీ వచ్చే ప్లాన్ ఇది. ఏంటంటే అంత సూపర్ హిట్ ప్లాన్? ఆ చెవి ఇలా పడే. రొటీన్ ప్లాన్ అయినా బస్సు అక్కని రోడ్డున పడేసే ప్లాన్ అండి. అది రోడ్డున కాదే, మురుక్కాలలో పడాలి. అప్పుడే నీకు నాకు మనశ్శాంతి. ప్రతిసారి బస్సు అక్క మండలి దెబ్బతీస్తుంది, ఈసారి మనం బస్సు అక్కని దెబ్బ కొట్టాలి. నగలతో రేపు గట్టి దెబ్బ కొడదాం. బస్సుకి అవమానం, మనకి ఆనందం. చాలా థ్యాంక్స్ ఆంటీ. ఇందుకే మీరు నా పక్కనే ఇప్పుడు ఉండాలి. నేనెప్పుడు నీ పక్కనే ఉంటాను. నువ్వే అప్పుడప్పుడు నన్ను సైడ్ చేస్తుంటావు. సారీ ఆంటీ. పదండి, మెరుగు పెట్టే మనిషి వస్తాడేమో. పద. దమయంతి, ఎందుకు వదినా? భోజనానికి ఆలస్యం అవుతుంది. కాస్త పాత్రలు తోమేస్తావా? నేను కూరగాయలు తరిగి వంట మొదలు పెడతాను. ఏదే, నేను అంట్లు దోమలా? తలో పని చేస్తే వంట త్వరగా పూర్తవుతుంది కదా. అదిగో వసు వదినొస్తుంది కదా, తనంతో మనొచ్చుగా. వసుకి వేరే పనులున్నాయి. అంటే ఏ పని పట్టలేందని నేనే అన్నమాట. అందుకే నాకు పనులు చెప్తున్నావా వదినా? మన పని మనం చేసుకుంటే తప్పే ఉంది దమయంతి. అంతేలే వదినా, ఎంతైనా మీరు తోడికోడళ్ళు. నేను పరాయి దాన్ని, పల్లెటూరు నుంచి వచ్చాను. మీకు పని మనిషిలా కనిపిస్తున్నాను. నిన్ను పని మనిషి అని ఎవరన్నారు దమయంతి? పనిలో కాస్త సాయం చేయమన్నాము, అంతేగా. ఏమైంది వసు? చూడు పెద్దమ్మా, నేను ఇంటికొచ్చి తేరగా తిని ఉంటున్నానని వదిన అంటున్నారు. అలా మేమెప్పుడన్నాం దమయంతి? మీ మాటలకు అర్థం అదేగా వదినా? నోరు మాట్లాడుతుంటే నుదురు వెక్కిరించింది అన్నట్టు మీ మాటల్లో వ్యంగ్యం నాకు తెలీదు అనుకున్నారా? దమయంతి మళ్ళీ ఏదో గొడవ పెట్టుకున్నట్టుంది. దీనికి వేరే పనే లేదు. తన వల్ల మన ప్లాన్ చెడిపోకూడదు ఆంటీ. మేము ఆ ఉద్దేశంతో నీకు పని చెప్పలేదు దమయంతి. అందరూ తలో చేయి వేస్తే త్వరగా పని అవుతుంది కదా అని చెప్పాము. అంటే నేను పనులు చేయడానికి ఇక్కడికొచ్చానా? ఊరికే గొడవ ఎందుకే? పనిచేయడం నీ వల్ల కాకపోతే చెయ్యలేను అని చెప్పు, వాళ్లే చేసుకుంటారు. ఇదిగో పెద్దమ్మా, పని చేయడానికి నాకే ఇబ్బంది లేదు. ఇంటి మనిషిలా పనులు చెప్తే సంతోషంగా పనులు చేస్తాను గాని, ఇదిగో మరి పని మనిషికి చెప్తున్నట్టు చెప్తే మనసుకి కష్టంగా ఉంటది. నిన్నిక్కడ ఎవ్వరూ అలా చూడరు.
నీకు చేతనైతే పంచేయి, లేదంటే వదిలేయి. నమస్కారం అమ్మా. నమస్తే. వసు, వెళ్ళి నగలు తీసుకురా. పావని, నువ్వు వెళ్ళి వంట పని చూడు. అలాగే అత్తయ్య. ఆంటీ, మన ప్లాన్లో పార్ట్నర్ వచ్చాడు. అమ్మో, ఇన్ని నగలే? పెద్దమ్మ ఇంట్లో పెద్ద నగల కొట్టే ఉన్నట్టుంది. అయ్యో హారిక, అమ్మా! ఏం లేదదనా, నడుస్తూ తూలి పడిపోయింది. ఏం కాలేదు కదా? ఏం కాలేదు అత్తయ్య. కాస్త చూసుకున్నాడవ్వే, నువ్వు వట్టి మనిషివి కూడా కాదు కదా. అమ్మా, మెరుగు పెట్టడం పూర్తయింది, ఒకసారి చూసుకోండి. బాగున్నాయి. వసు, అతనికి డబ్బివ్వు. నగలు జాగ్రత్తగా పెట్టి వసు. రేపు పూజ అయ్యాక ఎవరి నగలు వాళ్ళకి ఇచ్చేసేయి. అలాగే అత్తయ్య. నాకే గనక అన్ని నగలుంటే ఈ ఇంటికొచ్చేదాన్నే కాదు. అమ్మా, చెప్పినట్టు చేసావు కదా? చేశానమ్మా. అసలు నగలు నాతో తీసుకొచ్చి నకిలీ నగలు వాళ్ళకిచ్చాను. ఇదిగో తీసుకోండి. మంచి పనుడివే, నీ చేతి వాటం చాలా బాగుంది. చూపులు తిప్పుకునే లోపే సొమ్ములు కొట్టేశావు. ఇంద తీసుకో, నీ కష్టార్జితం. కష్టపడి నగలు కొట్టేస్తే ఈ కాస్త డబ్బులు ఇస్తున్నారేంటమ్మా? మా ఆస్తి మొత్తం రాసివ్వమంటావా ఏంటి? ఇచ్చిన దాంతో తృప్తి పడు, లేదంటే నగలు కొట్టేశావని నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తాను. అంత పని ఎందుకులేమ్మా, ఉంటా. అసలు నగలు మన చేతిలోకి వచ్చేసాయే. అవునండి, అనుకున్నట్టుగా నగలు కొట్టేశాం. వీటిని దాచేసి రేపు వసు అక్క పని పట్టాలి. రేపు దాన్ని ఏడిపించేదాకా వదులుతామా? 3 చెరువుల నీళ్లు తాగిద్దాం. వసు అక్క జన్మలో మళ్ళీ మన జోలికి రాకుండా చేయాలండి. రేపు జరిగే అవమానం ఎలా ఉండాలంటే వసు అక్క మన వైపు చూడటానికి భయపడాలి. నిన్ను నన్ను ఆ వసు ఎన్నోసార్లు కొట్టింది. రేపు అన్నింటికి బదులు తీర్చుకోవాలి. వీలైతే నేను వసు 2 చెంపలు వాయిస్తాను. మీరు పెద్దవాళ్ళు కాబట్టి వసు అక్కని కొట్టగలరు. నాకు అదృష్టం లేదాంటీ. నేను చెంపదెబ్బలు కొడితే నువ్వు మాటలతో కొట్టవే. ఒంటి మీద పడే దెబ్బ కన్నా
మనసు మీద పడే దెబ్బ చాలా గట్టిది. వసు కుమిలి కుమిలి చస్తుంది. అవునాంటీ, వసు అక్కని రేపు మాటలతో చీల్చి చెండాడతాను. తల ఎత్తుకోకుండా చేస్తాను. పద, ఆ వసుకి తెలియకుండా ఈ నగలని దాచిపెట్టాలి. పద.